ఏం పేరు నీ పేరు? నా పేరు జగపతి రెడ్డి. జగపతి రెడ్డి. ఏ ఊరు మీది? వల్లంపట్ల. వల్లంపట్ల. ఏ మండలం? ఇల్లందకుంట. ఇల్లందకుంట మండలం. జిల్లా? జిల్లా సిరిసిల్ల. సిరిసిల్ల. కొత్త వీటిరిగా పేరు ఏం పేరు? కొత్త జిల్లా. కొత్త జిల్లా ఇది సిరిసిల్ల. రాజన్న సిరిసిల్ల. రాజన్న సిరిసిల్ల. అది కూడా పెట్టిరు, అది మర్చిపోద్దు. రాజన్న సిరిసిల్ల. అయితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో మా ఊర్లో ఒక 10 షెడ్లు అయినాయి ఆవులకి బర్రెలకి. అసలు ఇది ఎట్లా కడుతురు అనేది ఒకసారి మా ఆడుతున్నావు నేను. అది ఫోటో తీసేసిండి కావచ్చు. 3.53 సార్. 3.8 3.38 3.30 4 మీటర్లు కట్టాలి. ఇది అయితే కాదు, ఇది బరాబరే కానీ అది 6 మీటర్లు 4 మీటర్లు పెట్టాలి మీరు. ఆయన పట్టుకోండి సార్. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఆ పైన నువ్వు గొడవ పెట్టినావు, పరాసరి వేయాలి. పైన బొద్దులో పెట్టినావు కదా, లోపల వేయాలి. 2.21 సార్. లోపల అది కూడా చేసేది. బయట పడదాం సార్. ఎటన్నా దబినావు పునాది? 2.28 అట్లా వస్తే 2 feet 47.47. ఇది పట్టుకుంటా, ఇది మీద పట్టుకో. దగ్గరికి ఒకటే కాడ నిలబడకు. గిని 1.75. .86 పడుతుందా లోతు? బేస్మెంట్ కనబడుతుందా? కింద 2 రౌతులున్నాయి. ఓకే, ఇది కొంచెం లోతు తీస్తే అయిపోగా మరి. కట్లు ఇంకా 2 కట్లు ఉంటాయి. కట్లు పోయినాయి, మనకు కనబడాలి. అట్లుండదు. .55 ఉంది సార్. ఏడి సార్
కొంచెం తగ్గుతావా అది దంగ సార్ ఇది ఇంత కూడా దంగ వెళ్ళిపోయింది కదా. ఏ, ఇది పాయింట్ లోపల 2 కట్లు ఇవే ఉన్నాయి, పునాది ఉంటది. ఇది పాయింట్ 55 ఉంది సార్. 6 మీటర్లు వేసుకున్నా కానీ అంటే ఏదో ఆశమాసి కట్టలేదు, ఎప్పటికీ మాకు ఉంటది కదా. కొంత నువ్వు అది చూపెట్టకపోతే నీకే తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈడ దాంగా కొంచెం దిగి ఒక కట్టు మంది ఉన్నది 2 ఫీట్ల లోతన్న కనబడాలి మనకు. 0.55 కదా సరిపోదు. అంతే పాయింట్. అందరు వండబెట్టారు తీసుకెళ్ళి. నా దగ్గర రాగానే వస్తుంది, భయపడుతుందా? ఒకటే ఉందా బరే? అయితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో మా ఊర్లో ఒక 10 షెడ్లు అయినాయి. 2 ఆవులు ఒక బర్రె ఉందా? ఆవులకి బర్రెలకి. అసలు ఇది ఇప్పుడు ఇది ఎట్లా ఒకటే కడుతుర్రు ఉందా? అనేది ఒకసారి మా తాతని అడుగుదాం. ఏం పేరు నీ పేరు? నా పేరు జగపతి రెడ్డి. జయపతి రెడ్డి. ఏ ఊరు మీది? పల్లంపట్ల. అల్లంపట్ల. ఏ మండలం? ఇల్లందకుంట. ఇల్లందుకుంట మండలం. జిల్లా? జిల్లా సిరిసిల్ల. సిరిసిల్ల. కొత్త వీటిరిగా పేరు ఏం పేరు? కొత్త జిల్లా. కొత్త జిల్లా ఇది సిరిసిల్లనే, రాజన్న సిరిసిల్ల. రాజన్న సిరిసిల్ల. అది కూడా పెట్టిరు, అది మర్చిపోదు మరి. రాజన్న అంతేనా? సిరిసిల్ల. పశువుల షెడ్ కట్టుకున్నావు కదా, ఆ. కట్టుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా? ఫస్ట్ స్టార్టింగ్ శాంక్షన్ కోసం ఏమైనా ఇబ్బంది అయిందా? సాంక్షన్ కోసం ఏ ఇబ్బంది కాలే. ఆ కార్యదర్శికి ఇచ్చినాక మధ్యలో కాగితాలు పోగొట్టుట్లా మళ్ళీ గదే ఇబ్బంది, కానీ ఏ ఇబ్బంది కాలే. మళ్ళీ కాగితాలు ఇచ్చినావు. ఆ. మళ్ళీ కాగితాలు ఇస్తే మళ్ళీ శాంక్షన్ చేశారు. కొంచెం లేట్ అయింది. లేట్ అయింది అంటే అప్పుడు సెక్రటరీలు మీరు ఇద్దరు మారిరు కదా. ఇద్దరు మారారు. మారేసరికి ఆ సెక్రటరీకి ఇచ్చినసరికి మళ్ళీ ఏం చేశారు, కొత్త సెక్రటరీ వచ్చేసరికి మళ్ళీ కొత్త సెక్రటరీకి ఇచ్చినావు. శాంక్షన్ వచ్చింది. శాంక్షన్ వచ్చినాక ముగ్గు పోసడానికి వచ్చిన వాళ్ళన్నా ముగ్గు పోసడానికి కార్యదర్శి వత్త అన్నాడు. ఏ అవసరం లేదా, మీరే పోసుకోరు అన్నాడు. ఓకే. వీళ్ళ రజిత వచ్చిందా? రైతు కూడా రాలే. రైతు కూడా రాలే. ముగ్గు నువ్వే పోసుకున్నావు. మేమే సుతారి పోసిండు. సుతార్తో ఒప్పించుకున్నావు. అంటే 6 మీటర్లు 4 మీటర్లు అంటే కొలత పెరిగింది ఇంత. కొలత పెడితే దాని ప్రకారం 6 మీటర్లు 4 మీటర్లు అట్లనే మీ ఇష్టం ఇచ్చినంత కట్టుకో, ఎంత పెద్దగా కట్టుకో, వాళ్ళు ఇచ్చేంతనే ఇస్తారా? గవర్నమెంట్ ఇచ్చేంత ఇస్తుంది. అంటే నువ్వు కరెక్టే కట్టుకున్నావు. 6 మీటర్లు ఇట్లా 4 మీటర్లు కరెక్టే కట్టుకున్నావు. అని కొంచెం ఎడల్పు ఈడి దాకా ఇచ్చిరు కానీ కొంచెం తగ్గించు. పొడుగు 9 మీటర్లు. మొత్తం నువ్వు రూమ్ తో లెక్క కడుతున్నావు. రూమ్ తో కానీ ఓన్లీ మనకు షెడ్, నువ్వు రూమ్ అనేది రైతు సొంతం కట్టుకున్నాడే. గవర్నమెంట్ ఇచ్చేది రూమ్ వరకు, ఎంత వరకు రూమ్ పశువుల షెడ్ మందమే ఇస్తుంది. నువ్వు అది కట్టుకుంటా అంటే అదంటలేము. కాకపోతే నీ అవసరమే పశువులు దాన వేసుకోవడానికి, దాన కొరకే. దాన ఏదన్నా వస్తువులు పార గొడ్డలి ఒకటి అన్నీ వేసుకుంటావు. దాన కూడా అన్నీ వేసుకుంటావు. ఇప్పుడు రోజు దాన పెడతావు దీనికి? పెడతా. రోజు ఎంత అయితే ఖర్చు దాన? దాన అంటే 15 రోజులకు బత్తనా ఎంత ఉంటుంది? దాన బత్త 1300 ఉంటుంది. రోజు ఒక 100 అన్నట్టు యావరేజ్ గా. అది కూడా వాళ్ళు మన డైరీలు ఇచ్చిరు. అది సీడు అంతేనా? బీడు. అది వాళ్ళకి పైసలు కూడా వస్తాయి దానికి. అంటే తక్కువ ధర. అది బీడు కాబట్టి అప్పుడు అందులో నమోదైంది అన్నట్టు. ఏది మన విజయ డైరీ? కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ 2000 రూపాయలు వస్తాయి. నా 7 దానబత్తలు వస్తాయి. 2000 దేనికి వస్తాయి? 2 పైసలు ఖర్చు 2000 ఖర్చు పెడితే వరకు 1000 రూపాయలు వచ్చినాయి. 2-3 దానబత్తలు వచ్చినాయి. మళ్ళీ 2000 వస్తాయట అందులో సభ్యత్వం ఉన్న వాళ్ళకి. ఓకే. ఇప్పుడు కట్టుకుంటే ఎంత ఖర్చు అయింది? కట్టుకుంటే 1,15,000-20,000 దాకా అయింది. 1,15,000-20,000 దాకా అయింది. ఇప్పుడు ఒకవేళ మేము కష్టపడ్డాం ఇంకా. నువ్వు కూడా పని చేసుకున్నావు. మేము ఒక సుతారం పెట్టినాం అంతే. మీరే లేబర్ కాబట్టి మీరే చేసుకున్నారు. అంటే మీరు గుత్తకి ఇవ్వకుండా మీరే కష్టపడి చేసుకున్నారు కాబట్టి గుత్తకిస్తే ఇంకో 20,000 1,70,000 పడతాను ఆంధ్ర ఇయ్యన్న. మొత్తం వాళ్ళే చెప్తారా? వాళ్ళే అంటే అప్పటికే 2 ట్రిపుల్ ఇటుకే అన్ని మెటీరియల్ అన్ని తెచ్చుకున్నా. అవి కాకనే 1,70,000 ఇవ్వన్నాడు. ఆ మెటీరియల్ తో పాటు అన్ని మెటీరియల్ నేనే తెస్తా అన్నాడు. ఎక్కువ అన్నాడు. ఎక్కువ ఇక తెచ్చేదే ఉంది. సిమెంట్ తెస్తాడు. నువ్వే కష్టపడి చేసుకున్నావు కాబట్టి 1,10,000-20,000 అయిపోయింది. ఇప్పుడు ఎంత వస్తాయి అని చెప్పారు గవర్నమెంట్? అప్పుడు 83,000 ఎంతో వస్తాయి అన్నారు. 80 చిల్లర వస్తాయి అన్నారు. 80 నుంచి అంటే మనకు సైజును బట్టి 9 ఇంచుల గోడ పెట్టుకుంటే 9 ఇంచుల గోడ పెట్టుకుంటే 1,00,000 రూపాయల దాకా వస్తాయి. 9 ఇంచుల గోడ పెట్టుకొని 9 ఇంచులు కదా, 8 ఇంచులు. ఇది కూడా 8 ఇంచులు. 1 ఇంచు తక్కువ ఉంటాయి కానీ మనకు గోడ మందం తగ్గినప్పుడు కొంచెం పొడుగు పెట్టుకోవాలి.
మన గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పుడు మీకు ఎస్టిమేట్ ఎంత అయిందంటే 6 మీటర్లు ఇట్లా ఒక గోడ 6 మీటర్లు ఇట్లా 4 మీటర్లు అన్నట్టు. నీకు ఇది 6 మీటర్లు ఉంది, ఇది 3.5నే ఉంది, ఇంకో అర్ధ మీటర్ తగ్గింది. అది 9 ఇంచులు ఉంటే నీకు దాదాపు 80 పైన అంటే ₹1,00,000 దాకా మాస్తుంది. ఇప్పుడు 5-10 వేలు తగ్గినా కానీ 80,000 వరకు మాస్తుంది. ఓకేనా? ఇప్పుడు అప్పుడు లేట్ అయిందో కానీ ఇప్పుడు పైసలు తొందర ఇప్పుడు కొలుసుకున్నాం కదా, కొలుసుకున్నాక ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం, నీకు మార్చి ఏప్రిల్లో డబ్బులు పడతాయి. అప్పుడు లేట్ అయిన శాంక్షన్ అవి లేట్ అయినా కానీ అప్పుడు అంటే మీరు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మంచి ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు, అప్పుడు ఎలక్షన్ కోడ్లు ఉండే. ఇప్పుడు తొందరనే వస్తాయి. అప్పుడు లేట్ అయినా కానీ ఇప్పుడు మధ్య మధ్యలో సార్లు మారినా కానీ అట్లా లేట్ అయింది కానీ ఇప్పుడు తొందరనే వస్తాయి. ఇప్పుడు కట్టుకున్నందుకైతే ఉపయోగం ఉంది కదా, ఉపయోగమే. ఎవరికైనా రైతులు కట్టుకుంటే ఉపయోగమే. కాకపోతే ఒక మనం గవర్నమెంట్ వారు వానకాలంలో మొత్తం పనులు చేస్తారు కదా, ముసురు గిట్ట పెట్టినప్పుడు మా చెట్టు కిందకి వస్తారు, లేబర్ పని చేసేటోళ్ళు, అట్లా కూడా ఉపయోగపడుతుంది. రైతుకు అన్ని విధాలు ఉపయోగమే. కాకపోతే ఖర్చు అనేది ఒక 50,000 ఎక్కువ అయితే గవర్నమెంట్ నుంచి 1,00,000 వచ్చినా కానీ ఇలా రైతుకు ఒక 50,000 కానీ సొంతం అయితే ఒక షెడ్ అయితే ఆస్తి అయితే ఉంటది రైతుకు. అయితే ఉద్దేశం నాకు పశువులు ఉంటాయి, పామాయిల్ తోట ఉంది కదా, రేపు ఇంకొక సంవత్సరం అయితే అని ఏమేట రాదు, గడ్డి మొలుతుంది, అని ఇడిచిపెట్టచ్చు, చిలకలు ఎక్కువ ఉంటుంది. పశువులు చుట్టూ కాంపౌండ్ చేసుకుని అని ఇడిచిపెడితే అలా మేసేస్తాయి, ఇలా పండుకుంటాయి. ఆ ఉద్దేశంగా నేను పామాయిల్ తోట పెట్టినాకనే ఇది కట్టినా. ఎవరి పేరు మీద శాంక్షన్? ఆళ్ళ జలపతి రెడ్డి. తండ్రి పేరు వెంకటరెడ్డి. జాబ్ కార్డ్ నంబర్ జాబ్ కార్డ్ తెలుసా? జాబ్ కార్డ్ నెంబర్ ఎంత? 10,018. పని కోత పోయి మస్తుపోయినా పని రెగ్యులర్. ఎన్ని రోజులు? ఈ మధ్యలో ఒక ఏడాది అర్థం పోలేదు, రెగ్యులర్ గా పోయినాం, రెగ్యులర్ పనికైనా. మనకు శాంక్షన్ ఉండాలంటే కనీసం ఒక 20 రోజులన్నా పని చేస్తేనే. ఇంతకుముందు శాంక్షన్ ఉండే షెడ్కు అర్హత ఏంటంటే ఉపాధి హామీ పథకంలో ఒక 20 రోజులు పని చేస్తేనే అప్పుడే నీకు ఎలిజిబుల్ వచ్చు. ఎప్పుడు ఒక 3-4 ఏళ్ల కిందట ఫస్ట్ లా అప్పుడు కొద్ది మందికే ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే రైతులకు ఉపయోగపడే వర్క్ కాబట్టి, రైతుకు ఒక ఆస్తి మిగులుతాయి కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. అంటే నువ్వు సన్న చిన్నకారు రైతు ఉంటే గ్రామంలో సన్న చిన్నకారు రైతులు ఎవరైనా 5 ఎకరాల లోపు రైతులు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ సన్న చిన్నకారు రైతులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అందరికి ఇస్తాం. గవర్నమెంట్ ఉద్యోగులు కానీ భూమి ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఇయ్యం. మిగతా ఎవరైనా చేసుకుంటా 5 ఎకరాల లోపు ఎవరైనా రైతులు ఉంటే అందరికి చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ మీకు ప్రోత్సాహం ఇస్తుంది కానీ ఇప్పుడే కట్టుకుంటే అందరికి ఉపయోగం. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కళ్ళం పోయిన 2 ఏళ్ల కింద కళ్ళాలు పోసుకున్నారు, అది గవర్నమెంట్ తీసేసింది. ఉన్నప్పుడే చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు అడుగుతారు ఇది కూడా గవర్నమెంట్ ఫ్యూచర్ లో ఉంటుందో ఉండదు. ఇప్పుడు కట్టుకోమన్నారు, కళ్ళం కట్టుకోలేదు, ఇప్పుడు కట్టుకుంటా లేదు, అది ఆ పని తీసేసింది. ఇప్పుడు కూడా షెడ్లు కట్టుకుంటా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కట్టుకుంటేనే రైతులకు తొందరగా బిల్లు వస్తుంది. అంతకుముందు కట్టుకుంటే ఏడాది అర్థంకో బిల్లు పడు, కానీ ఇప్పుడు తొందర వస్తుంది. కాబట్టి మీ లెక్క వేరే రైతులకు కూడా చెప్పుర్రి ఉన్నప్పుడే ఉపయోగించుకోమని. ఓకేనా? ఇప్పుడు అక్కడికి పంపులు ఇద్దరు కట్టుకుంటారు. ఏడా అక్కడ యాప్స్ పెట్టిన చూడు, ఆళ్ళ రాజిరెడ్డి చిన్న గుడిసింది. దాని అడుగు ఒకటి కడతారు, గీట ఒకటి కడతారు. వాళ్ళకి జాబ్ కార్డు కొరకు చూస్తారు. జాబ్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే జాబ్ కార్డు సెక్రటరీకి ఇస్తే జాబ్ కార్డు వెంటనే ఇస్తారు.